తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన విషయంపై అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వైసీపీ నాయకులు బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను ముద్దాయిలుగా చేర్చాలని, అలాగే అసలు సూత్రధారైన జగన్మోహన్ రెడ్డిని విచారిస్తేనే అసలు నిజాలు బయటికి వస్తాయని కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఎందుకంటే తిరుమల లడ్డు ఎప్పుడో 9వ శతాబ్దంలో ప్రారంభమైందని, 15వ శతాబ్దంలో మనోహరం పేరుతో మరి ఈ బెల్లం కలపడం స్టార్ట్ అయిందని, తర్వాత 1512లో విజయనగర సామ్రాజ్యం కాలంలో తిమ్మర్స్ గారు దీన్ని వ్యవస్థీకృతం చేసే ఓ మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అమ్మకం ప్రారంభమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ 1803లో ప్రారంభం చేసింది. మరి వాళ్ళు కూడా ఇంత దారుణంగా వ్యాపారం చేసి ఉండరు. తిరుమల లడ్డూతో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వైసీపీ నాయకుల కుట్రలను ఛేదించే విధంగా సిట్టు దర్యాప్తు ఇంకా సాగలేదనేది నా బాధ, ఆవేదన ఉద్దేశం. ఎందుకంటే ఎవరో ఒకరిద్దరు ఉద్యోగులు తప్పు చేశారు, వాళ్ళను ఏదో శిక్షిస్తామని మంత్రి గారి ప్రకటనలో అసలు ముద్దాయిలు, అసలు దోషుల ప్రస్తావన ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక భక్తుడిగా ఆ ఇలవేల్పును కొలిసే కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నాను అధ్యక్ష. మరి ఈ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళిద్దరి కుట్రల ఫలితంగానే దేవదేవుడు ఈరోజు ఈ లడ్డూ ప్రసాదం విషయంలో అంతర్జాతీయ